कहानी पाठ है। ईदगाह कहानी के कहानीकार हैं प्रेमचंद। ఇక్కడ చూడండి ఉన్ముఖీకరణలో ఒక పోయం అన్నోన్ పోయం ఇచ్చాడు। पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखें। పథికోं को जलती दोपहर में, పథికు అంటే బాటసారులు, ఎవరైతే యాత్రికులు నడిచి వెళ్తూ ఉంటారో వాళ్ళకు మిట్ట మధ్యాహ్నము ఎండ సమయంలో పేడ్ సదా దేతే హై ఛాయా, ఎండలో అలసిపోయినప్పుడు ఎల్లప్పుడూ నీడనిచ్చేటివి ఏవి అంటే చెట్లు। ఖుష్బూ భరే ఫూల్ దేతే హై, ఇంకా చెట్లు మనకు సువాసనతో కూడుకున్న పూలనిస్తాయి। హమ్కో నవ ఫూలోంకి మాల, కొత్త కొత్త పూలతో పూలమాల కూడా తయారు చేసుకోవచ్చు, పూలమాలలు ఇస్తాయి। త్యాగి తరువుకే జీవన్ సే హమ్ భీ తో కుచ్ దేనా సీఖే, మరి ఈ విధంగా త్యాగగుణం కలిగిన చెట్లను చూసి మనం కూడా ఏం నేర్చుకోవాలంటే కుచ్ దేనా సీఖే, మన దగ్గర ఉండే దాంట్లో కొద్దిగా ఇతరులకు పంచడం ఇవ్వడం అనేది నేర్చుకోవాలి। ఈ విధంగా అన్నోన్ పోయం ఇచ్చేసి పక్కన క్వశ్చన్స్ ఇచ్చాడు। పథికోं को जलती दोपहर में सुख व आराम किससे मिलता है అన్నాడు। पथिकों को जलती दोपहर में सुख व आराम पेड़ों से मिलता है అని రాయాలి। ఫుల్ సెంటెన్స్ రాయాలి। खुशबू भरे फूल हमें क्या देते हैं అన్నాడు। खुशबू भरे फूल हमें नए नए फूलों की माला देते हैं అని రాయాలి। हम भी तो कुछ देना सीखे कवि ने ऐसा क्यों कहा होगा అన్నాడు। तो पेड़ त्यागी है, पेड़ में परोपकार का गुण है, इसलिए हम पेड़ों को वृक्षों को देखकर दूसरे लोगों को हम कुछ तो देना सीखना चाहिए। ఇలా ఓన్గా 1 or 2 సెంటెన్సెస్లో రాయాలి। నెక్స్ట్ ईद का कहानी आपको किस उद्देश्य से रखा गया, ఏ ఉద్దేశంతో మీకు ఈ లెసన్ పెట్టడం జరిగింది అనేది చెప్తున్నాడు। కహానీ విధా की భాషా శైలి से परिचित कराना, కహానీ విధానం అంటే స్టోరీ ఎలా రాయాలి దాని భాష శైలి మీకు పరిచయం చేస్తూ छात्रों में कहानी लेखन कला का विकास करना, छात्रों में అంటే స్టూడెంట్స్లో కహానీ లేఖన్ కథ రాయడం అనేది ఒక ఆర్ట్, ఒక కళ, దాన్ని డెవలప్ చేయడానికి त्याग सद्भाव विवेक संवेदनशील कर्तव्यबोध संबंधी गुणों का विकास करना। तो इस पाठ का मुख्य उद्देश्य है त्याग सद्भाव विवेक संवेदनशील और बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना। ఈ గుణాలు మీలో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ లెసన్ మెయిన్గా పెట్టడం జరిగింది। అంటే ఈద్గా లెసన్ ఏ ఉద్దేశంతో పెట్టారు అంటే हर एक छात्र में त्याग का गुण होना चाहिए, త్యాగం ఉండాలి, సద్భావ్ మంచి భావన ఇతరుల పట్ల ఉండాలి, వివేకవంతమైన లక్షణాలు ఉండాలి, సంవేదనశీల్ ఇతరులు బాధపడతా అంటే ఆ బాధను ఫీల్ అయ్యే గుణం ఉండాలి, బడే బుజుర్గోं के प्रति आदर की भावना रहना चाहिए, మనకంటే పెద్దవాళ్ల పట్ల బుజుర్గ్ అంటే వయోవృద్ధుల పట్ల గౌరవం చేసే భావన మీలో కలగజేయాలి అనే ఉద్దేశంతో ఈ లెసన్ పెట్టడం జరిగింది। विधा विशेष कहानी शब्द कह धातु के साथ आनी कृत प्रत्यय जोड़ने से बना है। మరి విధా విశేషలో ఏం చెప్తున్నాడంటే కహానీ సంధి చేస్తే మనము కహ్ ప్లస్ ఆని, కహ్ అనే మూల ధాతువుకు ఆని అనే ప్రత్యయ జోడించడం ద్వారా కహానీ అనే పదం ఏర్పడుతుంది। కహ్ కా అర్థ హై కహనా, మరి కహ్ అంటే ఆ మీనింగ్ ఏమంటే కహనా చెప్పుట, किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है। మరి కహానీకి డెఫినేషన్ ఏమి అంటే కిసి ఘటన యా బాత్ కా, ఏదైనా ఒక ఇన్సిడెంట్ అన్నా తీసుకోవాలి, లేదైనా ఒక టాపిక్ అన్నా తీసుకొని దాన్ని అందమైన పదాల కూర్పుతో రాయడాన్ని కహానీ అంటారు। ఇస్ కహానీ మే दादी व पोते का मार्मिक प्रेम दर्शाया गया है। तो ईदगाह कहानी में एक दादी है और दूसरा पोता है, इन दोनों के बीच मार्मिक प्रेम को दर्शाया गया है। ఒక నానమ్మ ఒక మనవడు వీళ్ళిద్దరి మధ్య జరిగే ఒక మార్మిక్ అంటే రహస్యమైన ప్రేమ గురించి మీకు ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది। इसमें कथन व संदर्भ, ఈ కథ కానీ సందర్భం కానీ
వాతావరణ్ ఎన్విరాన్మెంట్ కానీ సజీవ చిత్రం है కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంది. इसमें बाल्यावस्था की निर्मल भावनाओं का सुंदर प्रतिबिंब दर्शाया गया है. तो यहाँ पर పోతా ఈ మనవడు అనేవాడు బాల్యావస్థలో ఉన్నాడు. ఈ బాల్యావస్థ అంటే మనకు 5 or 6 నుంచి స్టార్ట్ అవుతుంది. 5th ఇయర్ 6th ఇయర్ నుంచి 12th ఇయర్ వరకు ఉంటుంది. ఈ బాల్యావస్థలో ఉండే వాళ్ళ పిల్లల యొక్క భావనలు ఎలా ఉంటాయి, వాళ్ళ మనసు ఎలా నిర్మలంగా ఉంటుంది అనేది తెలియపరుస్తూ ఈ స్టోరీ అనేది మీకు పెట్టడం జరిగింది. और इसके लेखक हैं ప్రేమ్చంద్. ప్రేమ్చంద్ का जन्म एक गरीब घराने में అంటే ఒక పేద కుటుంబంలో జన్మించాడు. 31 జూలై 1880 31 जुलाई 1880 में काशी में हुआ. काशी में लम्ही नामक गांव में हुआ. మరి ప్రేమ్చంద్ ఒక పేద కుటుంబంలో 31 జూలై 1880 కాశీ పట్టణంలోని లంహి అనే గ్రామంలో ఇతడు జన్మించడం జరిగింది. ఇన్కే బచ్పన్ కా నామ్ హై ధనపతి రాయ్ శ్రీవాత్సవ్. మరి బాల్యం పేరు వచ్చి ఇతడి యాక్చువల్ నేమ్ వచ్చి ధనపతి రాయ్ శ్రీవాత్సవ్. కానీ ప్రేమ్చంద్ అనేది అతడి కలం పేరు. కలం పేరుతో అతడు ఫేమస్ అయినాడనమాట. इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किए. ఇతడు పేదవాడు కాబట్టి ట్యూషన్స్ చెప్పుకుంటా మెట్రిక్యులేషన్ అంటే +2 అనమాట. 10+2 అంటే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటా ఇతడు బిఏ పాస్ అయ్యాడు. इन्होंने लगभग 1 दर्जन उपन्यास लिखे हैं, 300 कहानियाँ लिखी हैं. 1 दर्जन అంటే 1 డజన్ 12 ఉపన్యాస్ రాశాడనమాట. ఆ తర్వాత 300 से अधिक कहानियाँ लिखे हैं. 300 కంటే ఎక్కువగా కహానియా అంటే స్టోరీస్ రాశాడు. इनके कहानियाँ मानसरोवर शीर्षक में 8 खंडों में संकलित है. 300 కంటే ఎక్కువ స్టోరీలు రాశారు కాబట్టి దీన్నంతా ఒక గ్రంథం లాగా చేశారు. ఆ గ్రంథం పేరు వచ్చి మానసరోవర్. ఈ మానసరోవర్ అనే గ్రంథంలో 8 ఖండాలుగా ఈ 300 స్టోరీస్ను పొందుపరిచారు. ఆ తర్వాత ఇతడు 12 ఉపన్యాసాలు రాశాడు కాబట్టి ఈ 12 ఉపన్యాసాలు కూడా చాలా ఫేమస్ అయినాయి. కాబట్టి ఇతనికి ఉపన్యాస సామ్రాట్ అనే బిరుదు కూడా ఉంది. ఉపన్యాస సామ్రాట్ అనే బిరుదు ఇతడికి ఇచ్చారన్నమాట. గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास हैं. మరి అతడు రచించిన 12 ఉపన్యాసాలు మీకు అన్నీ కూడా ఫేమస్. వాటి నేమ్స్ అంతా ఇక్కడ ఇవ్వడం జరిగింది. और कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन. స్టోరీస్లో ఎక్కువ ఫేమస్ అయినటివి పంచ పరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్ అనే స్టోరీస్ అనేటివి చాలా ప్రసిద్ధి చెందాయి. ఆ తర్వాత ఇతడి యొక్క మృత్యు ఎప్పుడు చనిపోయాడు ఇతడు అంటే అక్టోబర్ 8, 1936లో ఇతడు చనిపోయాడు. మరి ఇతడు చనిపోయినది వచ్చి వారణాసిలో చనిపోయినాడు. వారణాసిలో ఇది నోట్ చేసుకోండి, టెక్స్ట్ బుక్లో లేదు. అక్టోబర్ 8, 1936 నుంచి 1936 అంటారు. అప్పుడు ఇతడు మరణించడం జరిగింది. प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं. विषय प्रवेश ఏం చెప్తున్నాడంటే ప్రాచీన కాల से ప్రాచీన కాలం అంటే పురాతన కాలం నుంచి నైతిక మూల్యం అంటే నైతిక విలువలు, మారల్ వాల్యూస్ అనేటివి భారతీయ జీవన్ కే ప్రతిబింబం है. ఇండియన్స్ అంటే మన జీవితంలో అవి ఒక ప్రతిబింబం లాగా మారల్ వాల్యూస్ అనేటివి కనిపిస్తాయి. इनके रूप हर भारतीय में समाये हुए हैं. మరి ఈ మారల్ వాల్యూస్ అనేటివి ప్రతి భారతీయుల్లో కూడా समाये हुए हैं అంటే మెండుగా ఉన్నాయి. हम अपने बुजुर्गों वयोवृद्धों का बड़ा ध्यान रखते हैं. మనకంటే పెద్దవాళ్ళు, బుజుర్గ్ అంటే వయోవృద్ధులు, పెద్దవాళ్ళు మన ఇంట్లో ఎవరైనా ఉన్నది వాళ్ళని మనము చాలా కేర్ఫుల్గా చూసుకుంటాము. జైసే ఇస్ కహానీ మే దర్శాయా గయా హై. ఈ స్టోరీలో మీకు అదే తెలియపరుస్తున్నాడు రచయిత. రంజాన్ के पूरे 30 रोजों के बाद आज ईद आई है. रमजान అన్నాడు. रमजान के पूरे 30 रोजों के बाद. రంజాన్ అనేది एक महीने का नाम है. యాక్చువల్గా మీరు ఫెస్టివల్ అనుకుంటారు
కానీ రంజాన్ ఏక్ మహీనే కా నామ్ హై. మహీనా అంటే మంత్, ఒక మంత్ పేరు అనమాట రంజాన్ అనేది. ఈ రంజాన్ అనే మంత్లో ఆ పండగ వస్తుంది కాబట్టి ఆ పండగను ఏమంటారు? రంజాన్ అంటారు. రంజాన్ కే పూరే 30 రోజుల కే బాద్ ఆ మంత్లో టోటల్గా 30 డేస్ ఉపవాసం ఉంటారు. ఉపవాసం తర్వాత ఈద్ ఆయి హై. ఈద్ అంటే त्योहार పండగ వస్తుందన్నమాట. కితనా మనోహర్, కితనా సుహావనా ప్రభావ్, కితనా మనోహర్. మరి ఫెస్టివల్ వచ్చిందంటే ఎంతో మనోహరంగా ఉంటుంది. ఈ మనోహర్ అనే పదము సంధి విచ్ఛేదం అడుగుతాడు. మనహు ప్లస్ హర్ అంటాడు. మనోహర్ అంటే ఎంతో మనోహరంగా ఉంది. ఆ తర్వాత కితనా సుహావనా ప్రభాత్. ప్రభాత్ అంటే సూర్యోదయం. సూర్యుడు ఉదయిస్తాడు రోజు, కానీ ఆ రోజు ఎంతో అందంగా కనిపిస్తున్నాడు పండగ కాబట్టి. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హై. రోజు చూసే చెట్లే, కానీ ఆ చెట్లు ఎంతో మనకు వింతగా ఒక పచ్చదనంతో కూడుకుని ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఖేతో మే కుచ్ అజీబ్ రౌనక్ హై. మరి రోజు చూసే పచ్చటి పొలాలే, కానీ ఒక అజీబ్ రౌనక్ అంటే ఒక వింతగా, రౌనక్ అంటే షైనింగ్ కొడుతున్నట్లు ఉన్నాయి. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై. మరి ఆకాశం చూస్తే రోజు చూసే ఆకాశమే, కానీ ఏదో మనకు తెలియని ఎర్రదనం వ్యాపించినట్టు ఉంది. ఆజ్ కా సూర్య దేఖో కితనా ప్యారా, కితనా శీతల్ హై. ఆ రోజు సూర్యుడు చూసినా మనకు ఎంతో ప్యారా అంటే ముద్దు ముద్దుగా కనిపిస్తున్నాడు. శీతల్ అంటే శాంతంగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. మానో సంసార్ కో ఈద్ కి బదాయి దే రహా హై. ఇవన్నీ కలిసి మనకు ప్రకృతి అంతా కూడా ఆ రోజు ఈద్ కి బదాయి దేనా అంటే పండగ శుభాకాంక్షలు అనేటివి మనకు తెలియపరుస్తున్నాయి. ఈద్గా జానేకి తయారీగా హో రహీ హై. కాబట్టి ఈద్ ఆ రోజు పండగ కాబట్టి ముస్లిమ్స్ అందరూ ఈద్ పండగ రోజు ఒక ప్లేస్కి వెళ్తారు. ఆ ప్లేస్ ఏది అంటే మన లెసన్ పేరు ఈద్గా. ఈద్గా అనే ప్లేస్కి వెళ్తారు. ఈద్గా అంటే ఏమక్కడ సామూహికంగా ప్రార్థన చేసే ప్లేస్ ఏమంటారు? ఈద్గా అంటారు. అంటే ఒక ఊరి జనాలంతా కలిపి ఒక చోట ఉండి సామూహిక ప్రార్థనలు చేస్తారు. ఆ ప్లేస్ను ఈద్గా అంటారు. కాబట్టి పండగ ఆ రోజు రంజాన్ ఫెస్టివల్ కాబట్టి అందరూ ఈద్గా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. లడ్కే సబ్సే జ్యాదా ప్రసన్న హై. మరి ఫెస్టివల్ వచ్చింది అంటే అందరికంటే సంతోషపడే వాళ్ళు ఎవరు? లడ్కే అంటే బాయ్స్ అన్నమాట. బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గిన్తే హై. బాయ్స్ ఏం చేస్తారంటే ఫెస్టివల్ రోజు బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గిన్తే హై. జేబులో చేయి పెట్టడము, వాళ్ళ దగ్గర ఉండే అమౌంట్ తీసుకోవడము, గిన్నా అంటే కౌంట్ చేస్తూ ఉంటారు. మహమూద్ గిల్తా హై 1 2 10 12. మరి మహమూద్ అనే పిల్లవాడు తన దగ్గర ఉండే డబ్బులు జేబులో నుంచి తీసి కౌంట్ చేస్తున్నాడు. 1 2 అట్లా కౌంట్ చేస్తూ వచ్చినాడు. 12 అతడి దగ్గర 12 పైసలు ఉన్నాయి. ఉస్కే పాస్ 12 పైసే హై, మొహసిన్ కే పాస్ 15 పైసే హై. మరి మొహసిన్ అనే బాలుడు కౌంట్ చేస్తాడు. ఆ అబ్బాయి దగ్గర 15 పైసే 15 పైసే ఉంటుంది. ఇన్సే అన్గినత్ చీజే లాయండి. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. రే మన దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, మనం అక్కడ ఈద్గాకు వెళ్ళి అన్గినత్ చీజే లాయండి. అన్గినత్ అంటే అన్కౌంటబుల్, లెక్కలేననే వస్తువులు తీసుకున్నాం. ఖిలౌనే, మిఠాయియా, బిగుల్, గేంద్ और ना जाने क्या क्या. మరి ఏమేమి కొనుక్కుందామంటే ఖిలౌనే అంటే ఆట వస్తువులు, ఆ తర్వాత మిఠాయియా స్వీట్స్, బిగుల్ అంటే విజిల్, ఆ తర్వాత గేంద్ అంటే బాల్. ఇవి కాకుండా ఇంకా ఏం కనిపిస్తే అది కొనుక్కుందాము. और सबसे ज़्यादा पसंद है हामिद. మరి అక్కడ ఉండే అబ్బాయిల్లో అందరికంటే సంతోషంగా ఉండే ఒక పిల్లవాడు ఎవరు అంటే హామిద్. ఈ అబ్బాయి మన స్టోరీ అన్నమాట. హామిద్ హామిద్ అనే అబ్బాయి అందరికంటే చాలా సంతోషంగా ఉన్నాడు. వాళ్ళు భోలీ సూరత్ కా 4-5 साल का दुबला पतला लड़का था. మరి హామిద్ కైసా లड़का था అంటే భోలీ సూరత్ అమాయకమైన ఫేస్, దుబ్బలా పతలా అంటే పల్చగా సన్నగా ఉన్నాడు. 4-5 साल का लड़का था అంటే 4 years అన్నా ఉంటాయి, లేకపోతే 5 years అన్నా ఉంటాయి అనమాట. ఉస్కా పితా గత వర్ష హైజేకి भेंट हो गया. మరి ఈ అబ్బాయి వాళ్ళ నాన్న గత వర్ష అంటే ముందు సంవత్సరం హైజా అంటే కలరా వ్యాధి. ఆ కాలంలో కలరా వ్యాధి వస్తే ఇప్పుడు కరోనా వస్తే ఎట్లయితే చనిపోతున్నారో అలా చనిపోయేవాళ్ళు. కాబట్టి హామిద్ వాళ్ళ నాన్న కూడా కలరా వ్యాధి వచ్చినందుకు ఒక సంవత్సరం ఇతడి బాలుడు 4 or 5 years ఉండగా ఒక సంవత్సరం ముందు చనిపోయినాడు అనమాట. మా నా जाने क्यों पीली पड़ती गई और अचानक वह भी परलोक से जा गई. మరి అదే ఇయర్ వాళ్ళ అమ్మ కూడా ఎందుకో పీలీ పడితీ గయి అంటే ఎల్లో అవుతుంది అంటే
జాండీస్ అనే వ్యాధి వచ్చినప్పుడు ఎల్లో అవుతాం, పచ్చకామర్లు అంటాము. మరి ఆ వ్యాధి బాధిన పడి ఆమె కూడా అదే సంవత్సరము పరలోక సిద్ధాలు అంటే ఇతర లోకాలకు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. కిసీకో పతానా చలాకి ఆఖిర్ అచానక్ క్యా హువా. మరి వాళ్ళ ఫ్యామిలీలో ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న ఒకే ఇయర్ చనిపోయినారు. ఎవరికి అర్థం కాలేదు ఏం జరిగింది అనేది. अब हामिद अपनी दादी अमीना की गोदी में सोता है. ఇప్పుడు హామిద్కు అమ్మా నాన్న ఇద్దరు చనిపోయినారు కాబట్టి హామిద్ ఇప్పుడు ఎవరి దగ్గర పెరుగుతున్నాడు అంటే అప్నీ దాది అమీనా. ఇక్కడ హామిద్ కి దాది కౌన్ హై? అమీనా హై. మీకు ఇంట్రడక్షన్ లోనే చెప్పడం జరిగింది दादी व पोते का मार्मिक प्रेम दर्शाया है. ईदगाह पाठ के द्वारा आपको दादी व पोते का मार्मिक प्रेम అంటే ఒక నానమ్మ ఒక మనవడి యొక్క మార్మిక ప్రేమ అంటే ఒక రహస్యమైన ప్రేమను మీకు ఈ స్టోరీలో ప్రేమచంద్ గారు చూపిస్తున్నారు అని చెప్పినారు. కాబట్టి మనకి ఇప్పుడు లెసన్లో హామిద్ వచ్చేస్తున్నాడు. హామిద్ వచ్చి పోతా మనవడు అనమాట. నెక్స్ట్ వాళ్ళ నానమ్మ దాదిమా ఎవరు అంటే అమీనా. अब माँ बाप मर जाने के कारण हामिद किसके गोदी में पलता है? अमीना के गोदी में पलता है. अमीना దగ్గర పెరుగుతున్నాడు అని. గోది में सोता है అంటే ఒడిలో నిద్రపోయినాడు అని కాదు అక్కడ అర్థం. తన నానమ్మ దగ్గర పెరుగుతున్నాడు. दादी अम्मा हमीद से कहती है कि उसके अब्बा जान रुपये कमाने गए हैं. మరి వాళ్ళ నాన్నమ్మని అడుగుతారు నాన్న ఎక్కడ అంటే అబ్బాజాన్ రూపాయ కమానే గए हैं. మీ నాన్న ఉన్నారు నాన్న నీకోసం డబ్బులు సంపాదించుకొని రావడానికి వెళ్ళారు అంటుంది. अम्मी जान अल्लाह मियां के घर से उसके लिए बहुत सी अच्छी चीजें लाने गई है. మరి నా అమ్మ ఎక్కడ అంటే అమ్మ కూడా అల్లా మియాన్ కే ఘర్ అంటే దేవుడి దగ్గరికి ఇంటికి వెళ్ళింది నాన్న నీకోసం మంచి మంచి ఆట వస్తువులన్నీ అక్కడి నుంచి తీసుకొని వస్తుంది అని చెప్తూ ఉంటుంది నాన్నమ్మ. आशा तो बड़ी चीज है. हामिद के पाँव में जूते नहीं है. सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है. फिर भी वह प्रसन्न है. आशा तो बड़ी चीज है. మరి ఆశ అనేది ఒక పెద్ద వస్తువు లాంటిది. ఆశ ఉంటే ఏమి లేకపోయినా కూడా బతికేయచ్చు. కాబట్టి హామిద్ తన తల్లి తండ్రి బతికే ఉన్నారు, ఏదో ఒక రోజు తిరిగి వస్తారనే ఆశతో హ్యాపీగా బతికేస్తున్నాడు. పావు మే జూతే నహీ హై. కాళ్ళకు వేసుకోవడానికి ఆ అబ్బాయికి చెప్పులు లేవు. సిర్ పర్ ఎక్ పురానీ టోపీ హై. తలపైన ఒక పాత టోపీ ఉంది. జిస్కా గోటా కాలా పడగయా హై. మొత్తం ఆ టోపీ గోటా అంటే చుట్టూరా దాని ఉండే భాగం అంతా కూడా నల్లగా మసిబారిపోయింది. ఫిర్ భీ వహ ప్రసన్న హై. ప్రసన్న రహనా అంటే సంతుష్ట రహనా అంటే అయినా కూడా ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు? చాలా సంతోషంగా ఉన్నాడు. ఏం కారణము? తన తల్లి తండ్రి బతికే ఉంటారు, తన కోసం ఏదో ఒక రోజు తిరిగి వస్తారు, డబ్బులు తెస్తారు, తనకు కావాల్సిన వస్తువులు తెస్తారనే ఆశతో బతుకుతున్నాడు. కాబట్టి అబ్బాయి ఎలా ఉన్నాడు? ప్రసన్న హై, సంతుష్టుడు. అభాగిన్ అమీనా అప్ని కోటరీ మే బైకి రో రహీ హై. అభాగిన్ అమీనా అన్నాడు. అమీనా అభాగిన్ దురదృష్టవంతురాలు. ఎందుకు దురదృష్టవంతురాలు అనే? తన కొడుకు కోడలు చూసుకోవాల్సిన వయసులో వాళ్ళు చనిపోయి వాళ్ళ కొడుకును చూసుకునే బాధ్యత ఆమె నెత్తిన పడింది. కాబట్టి ఆమె దురదృష్టవంతురాలు అనమాట. కోటరీ మే బైకి రో రహీ హై. ఒక గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంది. आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है. ఆ రోజు పండగ రోజు కానీ ఇంట్లో ఆ అబ్బాయికి వండి పెట్టడానికి దానా అంటే బియ్యపు గింజ కూడా లేదు. लेकिन हामिद उसके अंदर प्रकाश है, बाहर आशा की किरण. కానీ హామిద్ చిన్న బాలుడు కాబట్టి ఆ అబ్బాయి పరిస్థితి ఏమి అవన్నీ అర్థం కాదు. ఉస్కే అందర్ ప్రకాష్ హై. లోపల మనసులో ఒక వెలుతురు తల్లి తండ్రి వస్తారని. ఆశాకి కిరణ్ ఒక ఆశా కిరణం లాగా బతుకుతున్నాడు. हामिद भीतर जाकर दादी से कहता है तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊंगा, बिल्कुल ना डरना. హామిద్ అక్కడ నానమ్మ ఎందుకు ఏడుస్తామనే సిచ్యువేషన్ అర్థం కాదు. ఏదో ఊహించుకొని ఏమంటున్నాడు? నానమ్మ నువ్వేం భయపడద్దు, నేను ఈద్గాకు వెళ్ళి నమాజ్ చదువుకొని అందరికంటే తొందరగా నేను వచ్చేస్తాను చూడు అని ధైర్యం చెప్తున్నాడు అనమాట. అమీనా కా దిల్ కచోట్ రహా హై. దిల్ కచోట్నా అండర్లైన్ చేసుకోండి, ముహావరా ఇది. దిల్ కచోట్నా ఆ మాటలు ఆ బాలుడు అంతా అంటే ఆమె చాలా బాధపడుతుంది. దుఃఖిత్ హోనా. దిల్ కచోట్నా దుఃఖిత్ హోనా అంటే ఆ బాలుడు ఆ మాటలు అమాయకంగా అంటుంటే ఈమె చాలా బాధపడుతుంది అనమాట.
गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं మరి ఊర్లో పిల్లలందరూ ఈద్గా వాళ్ళ నాన్నతో పాటు వెళ్తారు హామిద్ కా అమీనా కే సివా కౌన్ హై మరి హామిద్ కు తన నాన్నమ్మ అమీనా తప్పితే ఇంకెవరూ లేరు भीड़ में बच्चा कहीं खो गया तो क्या होगा ఈ బాలుడు ఈద్గా వెళ్ళాలనుకుంటున్నాడు ఈద్గా రోజు భీడ్ అంటే జనాలు గుంపులుగా అంటారు ఖో గయా తో యాడైనా దారిపోతే ఏం చేసేది 3 కోస్ చలేగా కైసే మరి 3 మైళ్ళన్నా నడవాలి ఈద్గాకు ఎలా నడుస్తాడు పైరో మే ఛాలే పడి జాయింది ముందే చెప్పాడు కాళ్ళకు చెప్పులు లేవు అని మరి చెప్పులు లేకుండా అన్ని మైళ్ళు ఎండలో నడిస్తే ఏమవుతుంది కాళ్ళకు బొబ్బలు వచ్చేస్తాయి जूते भी तो नहीं है वह थोड़ी दूर चलकर उसे गोदी ले लेगी लेकिन यहाँ सेवैयाँ कौन पकाएगा మరి ఆ వాళ్ళని కొంతసేపు గొడిలో ఎత్తుకొని అర్ధం దూరం డ్రాప్ చేసేసి వస్తామంటే ఇంట్లో కనీసం ఆ రోజు సెవయ్య అంటే సేమ్యా యొక్క పాయసం అన్నా చేయాలి ఎవరు చేస్తారు पैसे होते तो लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती మరి ఆమె దగ్గర ఒకవేళ డబ్బులన్నా ఉంటే ఆ అబ్బాయిని అర్ధం దూరం వదిలేసి తిరిగి వస్తూ ఆ పాయసానికి కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకొని झटपट అంటే తొందరగా ఆ వంట ముగిస్తుంది यहाँ तो चीजें जमा करते घंटों लगेंगे ఆమె సిచ్యువేషన్ ఏమి ఆమె దగ్గర డబ్బులు లేవు ఇంట్లో సరుకులు దానా తక్ నహీ అన్నాడు బియ్యపు గింజనే లేదు కాబట్టి ఆ వస్తువులన్నీ ఆమె చేర్చుకోవడంలోనో ఎవరిని అడిగి తెచ్చుకోవడంలోనో ఎన్ని గంటలు పడుతుందో ఆమెకే తెలియదు అనమాట గాంసే మేళా చల ఇవన్నీ ఊహించుకొని అమీనా నాన్నమ్మ ఏడుస్తుంది అంత లోపల ఆ పల్లెటూరు నుంచి అందరూ మేళా అంటే ఒక జాతరలాగా బయలుదేరినారు ఈద్గాకు और बच्चों के साथ हामिद जा रहा था ఆ ఊర్లో పిల్లలతో పాటు హామిద్ కూడా వెళ్తున్నాడు शहर का दामन आ गया सड़क के दोनों ओर अमीरों के बगीचे हैं అట్లా వీళ్ళు ఊరు నుంచి బయలుదేరి టౌన్కి వెళ్ళారు शहर का दामन आ गया అంటే టౌన్ యొక్క దామన్ అంటే ఎంట్రన్స్ వచ్చిందనమాట ఆ టౌన్ ఎంట్రీ అయినప్పుడే ఏం కనిపిస్తా ఉందంటే అమీరోं के बगीचे రెండు వైపులా పెద్ద ధనవంతుల యొక్క తోటలు కనిపిస్తా ఉన్నాయి बड़ी इमारतें పెద్ద భవనాలు అదాలత్ కోర్ట్ కాలేజెస్ ఫ్లెక్స్ घर పెద్ద ఇళ్ళు ఇవన్నీ కనిపిస్తున్నాయి టౌన్లో ఈద్గా జానే వాళ్ళకి టోలియా నజర్ ఆనే లగి మరి ఈద్గాకు వెళ్ళేవాళ్ళు ప్రతి ఊరి నుంచి పల్లె నుంచి టౌన్కి వచ్చేవాళ్ళు టోలియా అంటే గ్రూప్ ఆఫ్ ద మెంబర్స్ కనిపిస్తున్నారు ఏక్ సే ఏక్ భడ్కీలే వస్తువులు పహనే హుए हैं మళ్ళీ ఆ గుంపులుగా జనాల్ని అబ్బాయి అబ్జర్వ్ చేస్తున్నాడు ఒకరికంటే ఇంకొకరు కొత్త వస్త్రాలు వేస్తున్నారు ఆ కొత్త వస్త్రాలు తలుపులు ఈనుతూ షైనింగ్ కొడుతూ ఉన్నాయన్నమాట సహసా ఈద్గా నజర్ అయ్యి और उसी के पास ईद का मेला చూస్తూ ఉండగానే ఈద్గా అనే ప్లేస్ వచ్చేసింది ఆ ఈద్గా అనే ప్లేస్ దగ్గర చుట్టూగా కూడా ఈద్గా మేళా అంటే పండగ రోజు కొన్ని షాప్స్ పడతాయి అన్నమాట అక్కడ ఆ జాతరలో మీకు షాప్స్ ఉంటాయి కదా అలాంటి షాప్స్ ఫుల్గా ఉన్నాయి నమాజ్ పూరే होते ही सब बच्चे मिठाई और खिलौनों के दुकानों पर धावा बोल देते हैं सर పిల్లలందరూ వెళ్ళారు ఈద్గాకు నమాజ్ చదువుతున్నారు నమాజ్ పూర్తయిన వెంటనే మిఠాయి और खिलौनों के दुकानों पर धावा बोल देना धावा बोलना అంటే कुछ करना ఇది కూడా ముహావరా धावा बोलना कुछ करना या युद्ध करना ఒకేసారి ఏం చేస్తున్నారు స్వీట్ షాప్లోకి కొంతమంది పిల్లోళ్ళు ఆట వస్తువుల బొమ్మలు అమ్మే షాప్లోకి కొంతమంది పిల్లోళ్ళు యుద్ధానికి దాడికి దిగినట్లు దిగుతున్నారనమాట హామిద్ దూర్ ఖడా హై కానీ హామిద్ ఏ షాప్కు వెళ్ళలేదు దూరంగా నిలబడుకొని ఉన్నాడు उसके पास केवल 3 पैसे हैं तो हामिद के पास भी पैसे हैं कितने पैसे हैं केवल 3 पैसे కేవలము 3 పైసలు ఉన్నాయి అబ్బాయి దగ్గర మొహసిన్ బిష్టి ఖరీదుతా హై మరి మొహసిన్ అనే పిల్లవాడు బిష్టి అంటే లెదర్ వాటర్ బాటిల్ అన్నమాట బాటిల్ కొనుక్కుంటాడు మహమూద్ సిపాహి మహమూద్ అనే పిల్లవాడు సిపాహి అంటే సైనికుడి బొమ్మ కొనుక్కుంటాడు నూర్ అనే పిల్లవాడు వకీలు బొమ్మను కొనుక్కుంటాడు సమ్మి అనే పిల్లవాడు బోబిన్ అంటే చాకలాంబ బొమ్మను కొనుక్కుంటాడు అంటే ఆ కాలంలో ఈ బొమ్మలన్నీ కూడా మట్టితో తయారు చేసే బొమ్మలు అనమాట అవన్నీ తీసుకుంటారు హామిద్ ఖిలౌనోకు లల్చాయి ఆంఖోं से देखता है మరి హామిద్ కూడా ఆట వస్తువునంతా లల్చాయి ఆంఖోं అంటే ఆశతో చూస్తాడన్నమాట తన కళ్ళతో ఒక अपने आप को समझाता है మళ్ళీ తనను తాను నచ్చజెప్పుకుంటాడు మిట్టి కేతో హై గిరేతో చక్నాచూర్ హో జాయేంగి ఆ బొమ్మలన్నీ మట్టివి కింద పడితే ఏమైపోతాయి చక్నాచూర్ హో జాయేంగి పగిలిపోయి ముక్క
ముక్కలు ముక్కలు అయిపోతాయి. ఫిర్ మిఠాయిयों के दुकानें आती हैं. ఆ తర్వాత పిల్లలందరూ స్వీట్ షాప్లోకి వెళ్తారు. కిసీనే రేవడియా అని, కొంతమంది పిల్లలు రేవడియా అంటే వన్ టైప్ ఆఫ్ క్రిస్పీ స్వీట్ అంటారు. అంటే అది క్రిస్పీగా ఉంటుంది, బరకగా పట్టి లాగుతూ తిన్నట్టు ఉంటుంది. ఆ స్వీట్ తీసుకొని తింటారు. కిసీనే గులాబ్ జామున్, ఇంకొంతమంది పిల్లలు గులాబ్ జామున్ తీసుకొని తింటారు. కిసీనే సోహన్ హల్వా, ఇంకొంతమంది పిల్లలు హల్వా ప్యాకెట్స్ అమ్ముతుంటారు. అలా సోహన్ హల్వా అమ్ముతారంటే అది తీసుకుని తింటున్నారు. మొహసిన్ कहता है हामिद रेवड़ी ले ले कितनी खुशबूदार है. ఈ మొహసిన్ ఏమంటారు, హామిద్ ఎదురుగా నిలబడి చూస్తున్నావు, ఈ రేవడి స్వీట్ తీసుకో, చూడు ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఖుష్బూదార్, ఖుష్బూ అంటే సువాసన, ఖుష్బూదార్ అంటే సువాసనతో కూడుకునిన. మరి ఖుష్బూదార్కు విలోమ శబ్దం అడిగితే బద్బూదార్ అన్నారు. ఖుష్బూదార్, బద్బూదార్. ఖుష్బూ అంటే బద్బూ, ఖుష్బూదార్ అన్నాడు కాబట్టి ఏం రాయాలి మీరు ఇక్కడ, బద్బూదార్ రాయాలి. కాబట్టి ఈ రేవడియా మంచి సువాసనతో కూడుకుని ఉంది, తీసుకో హామిద్ అంటాడు అనమాట. హామిద్ నే కహా రఖే రహో క్యా మేరే పాస్ పైసే నహీ హై. హామిద్ గంభీరంగా ఏమంటారు, నీ స్వీట్ మీ దగ్గరే పెట్టుకో, ఏం నా దగ్గర డబ్బులు లేవా, నాకు తినాలి అనిపిస్తే నేను కొనుక్కుంటాను అంటాడు. సమ్మీ బోలా తీన్ హీ పైసే తో మే, తీన్ పైసే మే క్యా క్యా లోగే. మరి సమ్మి అనే పిల్లోడు అవహేళన చేస్తాడు, వాడి దగ్గర 3 పైసలు ఉన్నాయి, 3 పైసల్లో వాడు ఏమని కొనుక్కుంటాడు. హామిద్ మౌన్ రహగయా, మౌన్ రహజానా చుప్చాప్ రహజానా. హామిద్ ఆ పిల్లలకి ఏమీ చెప్పకుండా అవహేళన చేస్తుంటే కూడా మౌనంగా ఉండిపోతాడు. మిఠాయిयों के दुकानों के बाद लोहे की चीजों की दुकानें आती हैं. మరి స్వీట్ షాప్ తర్వాత పక్కన ఇంకొక షాప్ ఉంది. ఆ షాప్ ఏది అంటే లోహే की चीजें. లోహే అంటే బ్లాక్ స్మిత్ తయారు చేసేవాడు అనమాట. ఇనుప సామాన్లు తయారు చేసే ఒక అంగడి, పనిముట్ల అంగడి అక్కడ ఉందన్నమాట. కై చిమ్టే రఖే హుए हैं. అక్కడ ఆ షాప్ ముందర చిమ్టే అంటే పట్కార, ఇక్కడ ఆ బాలుడి చేతిలో ఉంది చూడండి, ఫస్ట్ బొమ్మలోనే బాలుడి చేతిలో ఉంది. ఆ వస్తువుని ఏమంటారు, చిమ్టా అంటారు, పట్కార అంటారు. అవి వస్తువులు పెట్టిండారు అనమాట తయారు చేసి. హామిద్ కో ఖయాల్ ఆతా హై దాదీ కే పాస్ చిమ్టా నహీ హై. ఆ వస్తువు చూసిన వెంటనే హామిద్కు ఖయాల్ ఆనా అంటే ఆలోచన వస్తుంది, అరే ఈ వస్తువు తన నానమ్మ దగ్గర లేదు అనుకుంటాడు. తవే సే రోటియా ఉతార్తీ హై తో హాత్ జల్ జాతే హై. నానమ్మ ఎప్పుడు చపాతీలు కాల్చేటప్పుడు, తవా అంటే పెనుము, రోటియా అంటే చపాతీలు కాల్చేటప్పుడు ఏం చేస్తుంది, ఫింగర్స్తోనే ఎత్తుతూ ఉంటుంది, అప్పుడు చేతులు ఫింగర్స్ కాలిపోతూ ఉంటాయి. और अगर चिमटा ले जाकर दादी को दे दे तो वह कितनी प्रसन्न होगी. నేను ఈ వస్తువు చిమ్టా తీసుకెళ్ళి మా నాన్నమ్మకి ఇస్తే ఆమె కితనీ ప్రసన్న హోగి. ముందే చెప్పుకున్నాం, ప్రసన్న హోనా అంటే సంతుష్టు హోనా, ఖుష్ హోనా, చాలా సంతోషపడుతున్నాము. ఫిర్ ఉన్కి ఉంగ్లియా కభీ నహీ జలేగి. ఆ తర్వాత మన నాన్నమ్మ వేళ్ళు ఎప్పుడూ కాలవు. दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले दी और कहेगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. दादी अम्मा ఆ చిమ్టా చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ వస్తున్న దగ్గర నుంచి అది తీసుకుంటుంది, అయ్యో నా బిడ్డ నా కోసము ఈ వస్తువు తీసుకొచ్చాడు. तो हामिद के पास 3 पैसे हैं, तो हामिद क्या खरीदना चाहता है అంటే चिमटा. किसके लिए खरीदना चाहता है, अपने दादी अम्मा के लिए खरीदना चाहता है. और हजारों दुआएं देती रहेगी. మరి వేల కొలది దీవెనలు ఆమె ఇస్తుంది ఆ వస్తువు చూసిన వెంటనే. फिर पड़ोस की औरतों को दिखाएगी. చుట్టుపక్కల ఉండే స్త్రీలకు చూపిస్తుంది, తన మనవడు తన కోసం ఇది తెచ్చాడు అని. सारे गांव में चर्चा होने लगेगी हामिद चिमटा लाया है. మరి పల్లెటూరులో కొన్ని ఇళ్ళు తక్కువ ఉంటాయి కాబట్టి అందరూ స్త్రీలు ఏం మాట్లాడుకుంటారు, వాళ్ళ ఇంట్లో హామిద్ అనే బాలుడు వాళ్ళ నానమ్మకి చిమ్టా తెచ్చాడు అని మాట్లాడుకుంటారు. कितना अच्छा लड़का है, बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है. అందరూ ఏమనుకుంటారు, ఎంత మంచి బాలుడు అనుకుంటారు. పెద్దవాళ్ళ దీవెనలు డైరెక్ట్గా దేవుడి దగ్గర కూడా చేరుతాయి, దేవుడు కూడా చాలా సంతోషపడతాడు. హామిద్ నే దుకాన్దార్ సే పూచా. ఇవన్నీ బాలుడు ఆలోచించుకుంటాడు అనమాట. ఆలోచించుకుని ఆ షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి, దుకాన్దార్ అంటే షాప్ కీపర్, అడుగుతాడు ఇక చిమ్టా కితనే కాదు, ఈ చిమ్టా ఎంత వెల ఎంత అంటాడు. 6 पैसे. कीमत सुनकर हामिद का दिल बैठ गया. 6 पैसे అంటే 6 पैसे అని చెప్తాడు షాప్ కీపర్.
కీమత్ సున్కర్, కీమత్ అంటే వెల, ఆ వెల విన్న వెంటనే హామిద్ కా దిల్ బైఠ్ గయా అంటే హామిద్ నిరుత్సాహపడిపోతాడు. ఎందుకు నిరుత్సాహపడతాడు? ఆ అబ్బాయి దగ్గర ఓన్లీ 3 పైసే ఉంది, కానీ షాప్ కీపర్ ఎంత అంటున్నాడు? 6 పైసే అంటున్నాడు అనమాట. హామిద్ నే కలేజా మజ్బూత్ కర్కే కహా 3 పైసే లోగే. హామిద్ కొంచెం గుండె బిగులు చేసుకొని 3 పైసేలో నాకు ఈ వస్తువు ఇస్తావా అని అడుగుతాడు. దుకాణదార్ నే బులాకర్ చిమ్టా దే దియా. ఆ షాప్ కీపర్కి ఏం ఆలోచన వచ్చిందో హాఫ్ రేటుకు చిమ్టా ఇచ్చేస్తాడు. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक को और शान से अकड़ता हुआ संगियों के पास आया. మరి ఆ వస్తువు కొనుక్కొని హామిద్ చిమ్టా కొనుక్కొని బందూక్ అంటే ఒక గన్ ఎలా అయితే సైనికుడు భుజాల మీద పెట్టుకుంటాడో అలా గర్వపడుతూ పెట్టుకొని అప్నే సంగియోం కే పాస్ ఆయా. సంగియా అంటే ఫ్రెండ్స్, సంగి అన్న సాథి అన్న ఫ్రెండ్స్ అన్నమాట. దోస్త్, మిత్ర ఇవన్నీ పర్యాయ పదాలు. సంగి, సాథి, దోస్త్, మిత్ర ఏమైనా రాసుకోవచ్చు. కాబట్టి ఆ చిమ్టా వస్తువు తీసుకొని ఏదో తను గొప్ప ఘనకార్యం చేస్తున్నాడని తన ఫ్రెండ్స్ దగ్గరికి వస్తాడనమాట. దోస్తోనే మజాక్ కియా, బహుత్ చిమ్టా క్యూ లాయా పగలే, ఇసే క్యా కరేగా. ఆ ఫ్రెండ్స్ అవహేళన చేస్తారనమాట. రే పోయి కూర్చోడా, పోయి ఈ వస్తువు దొరికిందా, ఈ చిమ్టా ఏం చేసుకుంటావు అని అంటారు. घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. సరే ఆ వస్తువు తీసుకొని ఇంట్లో నుంచి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన వెంటనే ఆ బాలుడు వచ్చే చెప్పుడు విని ఆమె పరిగెత్తుకుంటూ వస్తుంది. వాళ్ళ నానమ్మ ఎత్తుకొని చాలా ప్రేమగా ముద్దాడుతుంది. సహసా హాత్ మే చిమ్టా దేక్కర్ బహుత్ చౌంకి, ఉన్నట్లుండి చిమ్టా చూసి చేతిలో ఉలిక్కి పడుతుంది. యహ చిమ్టా కహాన్ సే లాయా, ఈ చిమ్టా నువ్వు ఎక్కడి నుంచి తెచ్చామని అడుగుతుంది. మైనే మోల్ లియా హై అమ్మ, నేను కొనుక్కున్నానమ్మా అంటాడు. కితనే పైసే, ఎంత డబ్బు పెట్టి కొన్నావు అంటుంది. 3 పైసే, ఎంత డబ్బు ఇచ్చినాడంట? 3 పైసే ఇచ్చినానమ్మా అంటాడు. అమీనానే అప్నే మాకే పర్ హాత్ రఖా, ఎప్పుడైతే 3 పైసలు పెట్టి చిమ్టా తెచ్చినానన్నాడో అమీనానే అప్నే మాకే పర్ హాత్ రఖా. మాథ అంటే నుదురు, నుదుటి భాగంలో చేయి ఆలోచుకుంటుంది. అఫ్సోస్ కర్తీ హై, బాధపడుతుంది. ఆహ్ భర్తీ హై, నిట్టూర్పు విడుస్తుంది. యహ్ కైసా బేసమజ్ లడకా హై కి దోపహర్ హుయి కుచ్ ఖాయా నా పియా. ఏం తెలివి తక్కువ పిల్లోడు, మధ్యాహ్నం అయింది, ఏమీ తినలేదు తాగలేదు. లాయాక చిమ్టా, ఏం వస్తువు కొని తెచ్చినాడు? చిమ్టా తెచ్చాడు. और कोई चीज ना मिली, यह चिमटा उठा लाया. కొంచెం విసుగుతో ఆ బాలుడు అంటుంది, ఏమన్నా నీకు తినడానికి తాగడానికి ఏ వస్తువు దొరకలేదా, ఈ చిమ్టా ఎందుకురా తెచ్చావు, నీ దగ్గర ఉండిందే అంతే కదా డబ్బులు అని బాధపడుతుంది అనమాట. హామిద్ నే అపరాధి భావసే కహా. హామిద్ ఏమనుకున్నాడు? తన నానమ్మ చాలా సంతోషపడుతుంది, వేల కొలది దీవెనలు ఇస్తుంది, అందరికీ చూపిస్తుంది అనుకున్నాడు. కానీ ఇక్కడ పోయి ఆపోజిట్ గా ఆమె అరుస్తా ఉంది, బాధపడతా ఉంది. ఆ బాలుడికి సిచ్యువేషన్ అర్థం కాలేదు. అపరాధి భావ అంటే తను ఏమైనా తప్పు చేస్తున్నాడేమో అని అంటాడు. తుమ్హారీ ఉంగ్లియా తవే సే జల్ జాతీ థీ, యహ్ ముజ్సే దేఖా నా జాతా థా అమ్మా. స్లోగా ఏమంటాడు? తుమ్హారీ ఉంగ్లియా తవే సే జల్ జాతీ థీ, నీ వేళ్ళు ఎప్పుడు పెనుగు పైన కాలిపోతున్నాయి. యహ్ ముజ్సే దేఖా నా జాతా థా అమ్మా అంటాడు. ఇది నేను రోజు చూడలేకుండా ఉన్నానమ్మా. ఇసిలియే మై ఇసే లివాలా, అందుకే నేను ఈ వస్తువు కొని తెచ్చాను అంటాడు. లివాలానా అంటే మోల్కర్ లే ఆనా, తీసుకుని తీసుకురావడం. అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహమే బదల్ గయా. అప్పటి వరకు కోపంతో ఉండే అమీనా ఈ మాటలు విన్న వెంటనే ఆ బాలుడి పట్ల స్నేహభావంతో నిండిపోయింది. ఇక మూక స్నేహత, మార్మిక ప్రేమత. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉండే స్నేహము ఒక మూగ స్నేహము. మార్మిక్ అంటే మర్మం ప్లస్ మర్మము అంటే రహస్యము, అంటే రహస్యంతో కూడుకున్న హృదయానికి హత్తుకునే ఒక ప్రేమ అన్నమాట వాళ్ళిద్దరి మధ్యలో. జో రస్ ఔర్ స్వాద్ సే భరా హై, నవరసాలతో స్వాద్ రుచితో కూడుకున్న స్నేహబంధం అనేది ఆ నానమ్మ మనవడి మధ్య ఉందన్నమాట. బచ్చే మే కితనా ప్యార్, కితనా సద్భావ్ ఔర్ కితనా వివేక్ హై. మరి ఆ బాలుడిలో ఎంత మంచి త్యాగ గుణం ఉంది, తన నానమ్మ పట్ల మంచి సద్భావన ఉంది, వివేక్ అంటే ఆలోచన శక్తి కూడా ఉంది. ఆ 3 పైసల్లో ఆ వస్తువు కొంటే బాగుంటుందనే ఆలోచన శక్తి ఉంది. दूसरों को खिलौने लेते
देखकर इसका मन कितना ललचाया होगा. ఇతర పిల్లలందరూ స్వీట్స్ తింటున్నారు, ఆట వస్తువులు కొనుక్కుంటున్నారు. ఈ బాలుడు కూడా ఎంతో ఆశ కలిగి ఉంటుంది. वहाँ भी अपनी गुड़िया दादी की याद बनी रही. కానీ ఆ సిచ్యువేషన్లో కూడా తన నానమ్మ, ముసలి నానమ్మనే ఆమె గుర్తుకొచ్చింది ఆ బాలుడికి. అమీనా కా మన్ గద్గద్ హో గయా. ఎప్పుడైతే ఇదంతా ఊహించుకునిందో అమీనాకు సంతోషంతో గొంతు పుడిపోయిందనమాట. ఆంచల్ ఫైలాకర్ హామిద్ కో దుఆయన్ దేతి జాతి. తన రెండు బాబులు చాటి ఆ బాలుడిని చాచి దగ్గరికి తీసుకొని ఎన్నో వేల కొలది దీవెనలు ఇస్తుంది. और आंसुओं की बड़ी बड़ी बूंदें गिराती जाती. ఆనంద బాష్పాలు పెద్ద పెద్ద కన్నీటి బిందువుల రూపంలో కిందకు పడుతున్నాయి. హామిద్ ఇస్కా రహస్య క్యా సమస్తా. మరి హామిద్ సంతోషపడుతూ అనుకునే నానమ్మ ఎందుకు బాధపడుతుందో, ఎందుకు ఏడుస్తుందో, ఆ ఏజ్ డిఫెక్ట్ వల్ల ఆ అబ్బాయికి ఆ రహస్యం అనేది అర్థం కాదు. యాక్చువల్గా ఆమె అక్కడ ఏడ్చడం లేదు, తను తినకుండా తాగకుండా తన కోసం చిమ్టా తెచ్చాడు అని ఆనంద బాష్పాలు రాలుస్తుందన్నమాట. ఇది స్టోరీ. మనకు ప్రేమ్చంద్ 300 స్టోరీస్ రాశాడు అని చెప్పుకున్నాము. దాంట్లో నుంచి ఒక స్టోరీ మీకు ఇక్కడ ఈద్గా లెసన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.